32 సంవత్సరాల కిందట శ్రీహర్షిని విద్యా సంస్థను స్థాపించిన గోరంట్ల రవికుమార్ ప్రతి ఏటా అభివృద్ధి చెందుతున్నారని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏడుగుండ్లపాడులో శ్రీహర్షిని మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో జరిగిన డిగ్రీ పీజీ కాలేజీల వార్షికోత్సవ వేడుకల్లో ఎంపీ ప్రసంగించారు. ప్రస్తుతం కాలేజీలు మరుగున పడుతున్న సమయంలో కొత్త బ్రాంచ్లు స్థాపిస్తూ వేలాది మందిని విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారని అభినందించారు. రాజకీయాల నుండి నేను రిటైర్డ్ అవుతున్నానని, తన కుమారుడు రాఘవరెడ్డికి కూడా మంచి శిక్షణ ఇవ్వాలని రవికుమార్ను మాగుంట కోరారు. శ్రీహర్షినికి మంచి మేనేజ్మెంటు సిబ్బంది ఉన్నారని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ అన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు. విద్యావంతులైన రాజకీయ నాయకులకు సమాజంలో ఎంతో గౌరవం ఉంటుందని తెలిపారు. చైర్మన్ గోరంట్ల రవికుమార్, డైరెక్టర్ హర్షిత్, డీన్ ఆంజనేయులు, ప్రిన్సిపల్ నాగేంద్రం, ఏడుగుంట్లపాడు సర్పంచ్ శిల్పా సౌందర్య, టీడీపీ నాయకులు గొల్లపూడి సుబ్బారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కొద్దిసేపు విద్యార్థినులతో కలిసి డ్యాన్స్ చేసి ఉత్సాహపరిచారు. ముప్పై 32 సంవత్సరాలుగా ఒక సంస్థ ఈ స్థాయికి తీసుకురావటం అంటే దాదాపు 10,000 మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఉన్నారు. అందులో 4,000 మంది స్టూడెంట్స్ వరకు కూడా ఫేర్వెల్ అంటే డిగ్రీ స్టూడెంట్స్, పీజీ స్టూడెంట్స్ అందరూ కూడా నిన్న ఇవాళ కార్యక్రమాలను కూడా జరుపుకోవటం సంతోషంగా ఉన్నది. విద్య అనేది ముఖ్యం. అంతా కూడా మన ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారైనా, మన విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారైనా కూడా చెప్పేది ఏమిటంటే ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా బాగా వారు రాబోయేలో ఇంకా ఉత్తీర్ణమైన పదవులకు కూడా వచ్చేటట్టుగా కూడా వారు ముందుకు వెళ్ళాలనేది వారి ఆకాంక్ష. అది దానికి అనుగుణంగా ఈరోజు మన రవికుమార్ గారు, వారి కుటుంబం అంతా కూడా ఈరోజు ఇక్కడ విద్యా సంస్థలు నడపడం అనేది చాలా కష్టతరమైనది. అందరికీ హ్యాపీ ఉగాది. ఈరోజు ఇంత అద్భుతంగా ఈ కాలేజీలో స్టూడెంట్స్ అందరూ చదువుకొని మంచి అట్మాస్ఫియర్లో చదువుకోవటం, మంచి స్కూల్ మేనేజ్మెంట్ ఉండటం, మంచి స్కూల్ టీచర్స్ అండ్ స్టాఫ్ ఉండటం చాలా అదృష్టం. మరి ముఖ్యంగా ఇంత ప్రెస్టీజియస్, ఇంత పాపులర్ కాలేజ్ అండ్ ఇది మా కాన్స్టిట్యున్సీలో ఉండటం నాకు చాలా సంతోషం. నేను మీ అందరికీ తెలిపేది ఏంటిదంటే స్టడీస్ అనేది చాలా ముఖ్యం, ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే త్రూ ఎడ్యుకేషనే మన లైఫ్ మనం గ్రో అవుతూ ఉంటాం. బాగా చదువుకుంటే డాక్టర్లు అవుతారు, బాగా చదువుకుంటే ఇంజనీర్లు అవుతారు, బాగా చదువుకుంటే యూఎస్కి వెళ్ళి మంచి కంప్యూటర్ ఎంప్లాయీస్ అవుతారు. సో దీనికి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇంకొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా. అన్నిటికన్నా తక్కువగా ఎడ్యుకేషన్ ప్రాధాన్యత ఉండేదే పాలిటిక్స్. ఏ రంగంలోనైనా ఒక దశాబ్ద కాలం ఉండటమే చాలా ఎక్కువ. ఆ తర్వాత దాని నుంచి ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటారు. కానీ శ్రీహర్షిని విద్యా సంస్థలు గత 32 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం గ్రోయింగ్, ఎంతో కొంత డెవలప్ అవుతూ కొత్త బ్రాంచీలతో, కొత్త విద్యార్థులతో ఎలా అయితే ఎదుగుతూ ఉందో 3 దశాబ్దాల పైగా. సేమ్ రాజకీయాల్లో 4 దశాబ్దాల పైగా మాగుంట కుటుంబం, ఒకే నియోజకవర్గం. ఒంగోలు అంటే మాగుంట, మాగుంట అంటే ఒంగోలు. ఒకే నియోజకవర్గం అన్ని దశాబ్దాల పాటు నాయకత్వం వహించడం అనేది సామాన్యమైన విషయం కాదు. దానికి వ్యక్తిత్వం, మంచితనం, మానవత్వం ఇవన్నీ కలగలిసినప్పుడే అలాంటి అద్భుతమైన అవకాశం వస్తుంది. ఆ ఇద్దరు ఉద్దండలు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు శ్రీహర్షిని డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ విద్యా సంస్థల తరఫున ధన్యవాదాలు సార్.